బ్రేకింగ్ చూస్తున్నాం. పోలింగ్ వేళ బంగ్లాదేశ్లో పేలుడు సంభవించింది. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే అధికారులు పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మున్షీగంజ్లో ఓటింగ్ నిలిపేశారు. మకాటి గురుచరణ్ హైస్కూల్ ముందు ఘటన జరిగింది. ఓటర్లు భయాందోళనకు గురయ్యారు. 2 పోలింగ్ కేంద్రాల వెలుపల పేలుళ్లు సంభవించాయి. కుళ్లలో ఘర్షణ తలెత్తింది. ఘటనలో బీఎన్పీ కార్యకర్త మృతి చెందారు. మరోవైపు బంగ్లాదేశ్లో పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు 33% పోలింగ్ నమోదైంది. పోలింగ్ వేళ బంగ్లాదేశ్లో పేలుడు సంభవించింది. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే అధికారులు పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మున్షీగంజ్లో ఓటింగ్ నిలిపేశారు. మకాటి గురుచరణ్ హైస్కూల్ ముందు ఈ ఘటన జరిగింది. ఓటర్లు భయాందోళనకు గురయ్యారు. 2 పోలింగ్ కేంద్రాల పేలుళ్లు సంభవించాయి. కుళ్లలో ఘర్షణ తలెత్తింది. ఘటనలో బీఎస్పీ కార్యకర్త మృతి చెందారు. ఇక మరోవైపు బంగ్లాదేశ్లో పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటుకు వినియోగించుకున్నారు. ఇప్పటివరకు 33% పోలింగ్ నమోదైంది. బంగ్లాదేశ్లో పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక బీఎన్పీ కార్యకర్త కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జాయిన్ అవుతున్నారు. ఎస్ కళా, ప్రస్తుతం ఏ విధంగా ఉంది పోలింగ్ చాలా చోట్ల కొంచెం భయంకర పరిస్థితులే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏం చెప్తున్నారు అక్కడ పోలింగ్ అధికారులు? సతీష్, దాదాపు ఏదైతే బంగ్లాదేశ్లో ఎన్నికల ప్రక్రియ ఉదయం నుంచి కూడా ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాత్రి నుంచి కూడా ఏదైతే చెదురుమదురు సంఘటనలతో జరుగుతున్నటువంటిది ఒకవైపు, ఈ రోజు ఉదయం ఏదైతే 7 గంటలకు ఏదైతే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది, సాయంత్రం 4:30 వరకు జరిగేటటువంటి ప్రక్రియ ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా దాదాపు 33% ఓటింగ్ ఇప్పటి వరకు జరిగినట్లుగా కూడా కీలకంగా కూడా ఒక కీలక అప్డేట్ అని చెప్పవచ్చు. 33% ఇప్పటి వరకు పోలింగ్ జరిగినట్లు కూడా ఎలక్షన్ కమిషన్ ఒక కీలక ప్రకటన చేసింది. దాదాపు అనేక ప్రాంతాల్లో ఇటు బంగ్లాదేశ్లో ఏదైతే 18 నెలల తర్వాత జరుగుతున్నటువంటి ఒక శాంతి ఎన్నికలు అంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు మా ఉదయం నుంచి కూడా, అంటే ఈద్ ఎప్పుడో ఉంటుందో తెలియదు, మాకు వచ్చే నెల ఉన్నది ఈద్, కానీ ఈ రోజు ఇలాంటి అందరూ కూడా బయటికి వచ్చి ఎలక్షన్స్ అంటే ఏదైతే ఓటింగ్ చేస్తున్నారో ఈ రోజు మాకు ఒక ఈద్ పండుగ అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నటువంటిది ఒకవైపు. మరొక వైపు చాలా కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చెదురుమదురు సంఘటనలతో పాటు ఉదయం దాదాపు మనకు కీలకంగా 10:30 ఇది ఫరీద్పూర్ అన్నటువంటిది పోలింగ్ కేంద్రం దగ్గర ఏదైతే 10:15 సమయంలో కొంతమంది దుండగులు, గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు 10 నుంచి 12 వరకు ఒక మోస్తారు బాంబులను విసరడంతో చెల్లా చెదరైనటువంటి అక్కడ ఓటింగ్ కొరకు నిలబడినటువంటి మహిళలు, చిన్నపిల్లలకు తీవ్రమైనటువంటి గాయాలు అందుతూ ఉన్నాయి, అంటే గాయాలయ్యాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా అప్డేట్ కూడా ఏదైతే అక్కడ సెక్యూరిటీని కూడా పెంచినట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు మరొక ప్రాంతం కూడా మున్షీగంజ్ అన్నటువంటిది కూడా, అక్కడ కూడా ఏదైతే అంటే అక్కడ కూడా ఒక భారీ పేలుడు సంభవించింది. అక్కడ ఓటింగ్ ప్రక్రియ కూడా స్టాప్ చేశారు అన్నటువంటిది కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఒక కీలకమైనటువంటి అప్డేటు. తర్వాత ఇక్కడ మనకు ముఖటి గురుచరణ్ హై స్కూల్ ఈ రోజు ఉదయం జరిగినటువంటిది. ఈ హై స్కూల్ దగ్గరే ఈ రోజు ఉదయం దాదాపు 10 గంటల సమయంలో జరిగినటువంటిది. అంటే ఏదైతే పేలుళ్లతోటి ఒక్కసారిగా అక్కడ చాలా మంది కూడా చిన్నారులు కూడా గాయపడ్డారు అన్నటువంటిది కీలకమైనటువంటి అప్డేటు. ఇందులో గాయపడినటువంటి వారు మనకు అన్సారీ సభ్యుడైనటువంటి సుఖా మంజుదారు, తర్వాత ఒక 14 ఏళ్ల చిన్నారి, తర్వాత జమాల్ అంటే వాళ్ళ అమ్మగారితో పాటు వచ్చారు అన్నటువంటిది మాత్రం సమాచారం ఉంది. జమాల్ హుస్సేన్ అన్నటువంటి వ్యక్తులు చాలా తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి కొంత క్రిటికల్ గా ఉంది అన్నటువంటిది మాత్రము కీలకమైనటువంటి అప్డేట్. అయితే రాత్రి ఏదైతే మనకు ఎన్సీపీకి సంబంధించినటువంటి కొంత కీలకమైనటువంటి వ్యక్తులు, అంటే పార్టీకి ఎన్సీపీకి ఉండేటటువంటి రెహమాన్ ఏదైతే కారులో వెళ్తున్నటువంటి సమయంలో రాత్రి 10:30 సమయంలో కొందరు దుండగులు వెంబడించి వారిపై దాడి చేయడంతో దాదాపు 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించినటువంటిది భారీది కూడా
అంటే ప్రస్తుతం వారి యొక్క సిచ్యువేషన్ కూడా కొంత క్రిటికల్ గా ఉంది అన్నటువంటిది మాత్రము అందుతున్నటువంటి సమాచారం. మొత్తం మీద మాత్రం ఇప్పటి వరకు 33% ఎన్నికల్లో ఏదైతే ఓటింగ్ ప్రక్రియ జరిగింది దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా కీలక ప్రకటన చేసింది. ఉదయం నుంచి కూడా చెదురుమదురు సంఘటనలతో ఓటింగ్ ప్రక్రియ దాదాపు 4:30 వరకు భారత కాలమాన ప్రకారంగా ఏదైతే ఆ ఓటింగ్ జరిగేటటువంటి సమయము దాదాపు అర్ధరాత్రి, అంటే ఏదైతే మనకు దీనికి సంబంధించినటువంటి ఏ పార్టీ ముందు అంటే ఏ పార్టీ గెలుపు అన్నది మాత్రం ఈ రోజు ఖచ్చితంగా మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటిది ఒక అంచనాకు వస్తూ తెలిసేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పటికీ కూడా ఏదైతే మనకు కీలకంగా ఉండేటటువంటి రెహమాన్, ఇది ఖలీదిజియా కుమారుడు, దాదాపు 17 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ కూడా చేసినటువంటి ఈ రోజు మొట్టమొదటిసారిగా ఓటింగ్ చేసుకున్నటువంటి రెహమాన్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ కూడా ఒకవైపు కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరొక వైపు చిన్న చితక పార్టీలన్నిటినీ కూడా కలిసి మేము పార్టీని అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ కూడా పాకిస్తాన్ మద్దతుదారుకు సంబంధించినటువంటిది తారిక్ రెహమాన్ కూడా ప్రకటించినటువంటిది. కానీ బంగ్లాదేశ్ ఎన్నికలు మాత్రము చాలా కీలకమైనట్టుగా జరుగుతున్నాయి చెదురుమదురు ఘటనలతో. రైట్, థ్యాంక్ యూ కల్లా.